వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మనం పదే పదే చర్చించుకున్నాం అమరావతి క్యాపిటల్ గురించి. ఇప్పుడు అందులో అది చట్టబద్ధత వచ్చిన తర్వాత ఇక ప్రతి వేదిక మీద అదేదో చాలా పెద్ద గ్రేటెస్ట్ విక్టరీ లాగా అది ప్రత్యేక హోదా సాధించాం రాష్ట్రానికి అన్నట్టు ఒక పెద్ద ఇదిలాగా చెప్తున్నారు. అమరావతి చట్టబద్ధత అనేటువంటిది కేంద్రానికి ఏం సంబంధం లేదు. వీళ్ళు ఏదో ఆగమేఘాల మీద దాన్ని ఏదో చట్టబద్ధత చేయమని బతిమలాడుకున్నారు కాబట్టి వాళ్ళు ఏదో జస్ట్ పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసి పంపినట్టుగా చూడాలి తప్ప దాన్ని అదేమి పెద్ద చాలా వ్యాలిడిటీ ఉన్న చట్టం కాదు అనేటువంటిది కూడా ఒక జరుగుతున్న చర్చ. కాకపోతే ఇప్పుడు ఈ సందర్భంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్లాన్ బి ఏదైతే ఉందో మావిగన్ అనేటువంటిది దాని మీద ఇప్పుడు విపరీతమైన చర్చ జరుగుతుంది. ఆ సందర్భంగా అనుకున్నాం కూడా మావిగన్ అనేటువంటిది మచిలీపట్నం విజయవాడ గుంటూరు బెల్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం ద్వారా అనేక కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, హైవే కనెక్టివిటీ ఇవన్నీ కూడా వస్తాయి. ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది గన్నవరం అనేటువంటి చర్చ జరిగింది. సో ఫైనల్ గా అది పోర్ట్ సిటీ అవుతుంది, అమరావతి అనేటువంటిది గోస్ట్ సిటీ అవుతుంది అనేటువంటి సందర్భం కూడా చర్చ జరిగింది చాలా చోట్ల. అయితే ఈ గోస్ట్ సిటీ అనేటువంటిది ఆల్రెడీ మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంది ఇండియాలో. అది ఏంటంటే నయా రాయ్పూర్ అంటారు దాన్ని. అమరావతి దాని నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటి అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. రాజధాని అంటే అందమైన భవనాలు, అదిరిపోయే రోడ్లు, ఆకట్టుకునే నిర్మాణాలు మాత్రమే కాదు, అక్కడ నివసించే జనాలు అని పాలకులకి అర్థమయ్యేలా చెప్పేటువంటి ఒక ఇది. దేశంలోని తొలి గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ సిటీ నిర్మాణానికి ఛత్తీస్గఢ్ శ్రీకారం చుట్టింది. 2 దశాబ్దాలు దాటింది, కానీ ఇంకా కొత్త నగరం పూర్తి రూపు దాల్చలేదు. 20 ఏళ్లైంది. నయా రాయ్పూర్ పేరుతో మొదలై ప్రస్తుతం నవరాయ్పూర్ అటల్ నగర్ గా పేరు మార్చుకున్నటువంటి రాజధాని నగరానికి దిశ ఎన్నటికో అనేటువంటి స్పష్టత లేదు. సర్వహంగులు సిద్ధం చేస్తున్న జనాలు అటువైపు మొగ్గు చూపడం లేదు. ఎందుకంటే ఎకనామికల్ యాక్టివిటీ ఇప్పుడు తాజాగా కూడా జరుగుతున్న చర్చ అదే. క్యాపిటల్ కి ఎకనామికల్ యాక్టివిటీకి సంబంధం లేదు. అమెరికాలో కూడా వాషింగ్టన్ లో మొత్తం వాషింగ్టన్ క్యాపిటల్ అయినా మొత్తం గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, వైట్ హౌస్, అలాగే పెంటగాన్ ఇలాంటివన్నీ కూడా ఉన్నా కూడా ఎకనామికల్ యాక్టివిటీ అంతా కూడా న్యూయార్క్ లో జరుగుతుంది. గ్రోత్ ఇంజిన్ అని చెప్పాలంటే అమెరికాకి న్యూయార్క్ అది ఒక 10 దేశాల యొక్క జీడిపి ఉంటుందంట. న్యూయార్క్ జీడిపి ఒక్క న్యూయార్క్ సిటీ జీడిపి. సో అలాగే ఇక్కడ కూడా మన ఇండియాలో కూడా తీసుకుంటే ఢిల్లీ క్యాపిటల్, ఢిల్లీలో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఉంటాయి. కానీ ఎకనామికల్ క్యాపిటల్ అనేసరికి మనం ఆర్థిక రాజధానిగా ముంబైని చెప్తాం. ఎకనామికల్ యాక్టివిటీ అంత ఉంటుంది అక్కడ. అలాగా ఈవెన్ హైదరాబాద్ లో కూడా అంటున్నారు, నాంపల్లి ఆ చుట్టుపక్కలంతా కూడా ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఇవి మన అసెంబ్లీ, సెక్రటేరియట్లు ఇవన్నీ ఉంటే ఎకనామికల్ యాక్టివిటీ అంతా కూడా ఇటుంటుంది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్. సో అది క్యాపిటల్ కి ఎకనామికల్ యాక్టివిటీకి సంబంధం లేదు. అమరావతి పేరుతో రాజధాని నగర నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టి పుష్కర కాలం అవుతోంది. ఈ తరుణంలో అమరావతికి ముందుగా పట్టాలెక్కిన రాజధాని ప్రాజెక్టు అనుభవం పరిశీలించాల్సిన అవసరం ఉంది. నయా రాయ్పూర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటిది సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. 2000 సంవత్సరంలో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 3 రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ ఒకటి. 36 కోటలు ఉన్నటువంటి ప్రాంతంగా పిలుచుకునే రాష్ట్రానికి తొలుత రాయ్పూర్ రాజధానిగా ఏర్పాటైంది. 2006లో నయా రాయ్పూర్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడింది. ఇక్కడ CRDA 20 ఏళ్ల తర్వాత కూడా ప్రస్తుతం NRDA ప్రాంతం రాజధాని కాదు కదా, కనీసం ఒక పట్టణ స్థాయిని కూడా చేరలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కదా బెదిరిస్తున్నారు పదే మున్సిపాలిటీగా ఆగిపోద్ది, మళ్ళీ ఇంకొకరితో భూసేకరణ చేయకపోతే, ఇంకో 50,000 ఎకరాలు మీరు ఇవ్వకపోతే అది మున్సిపాలిటీగా ఆగిపోద్దని మళ్ళీ బెదిరిస్తున్నారు కూడా. ప్రస్తుత అంచనాల ప్రకారం నిండా 70,000 మంది జనాభా కూడా ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారు కనిపించట్లేదు. ఏది నయా రాయ్పూర్ లో. ముందు అమరావతి పరిస్థితి కూడా అలాగే. అందుకే గోస్ట్ సిటీ అంటారు నయా రాయ్పూర్ ని. వివిధ కార్యాలయాల సిబ్బంది, ముఖ్య నేతలు, ఇతర అవసరం ఉన్న వారంతా రోజువారీ రాకపోకలే, వచ్చి వెళ్ళిపోతారు అంతే. ప్రస్తుతం అమరావతిలో జరుగుతుంది కూడా అదే. అసలు ఒక్క నివాసం కూడా లేదు అక్కడ. పొద్దున్న ఆఫీస్ సమయానికి రావడం, సాయంత్రానికి మళ్ళీ పాత రాయ్పూర్ కి పయనమైపోవడం, ఆఫీస్ సమయాలు ముగిసిన తర్వాత సెలవు రోజుల్లో పూర్తిగా ఖాళీ అన్నట్టు కనీసం మనుషులు కూడా కనిపించడం గగనమే. 2006లో 41 గ్రామాల నుంచి భూసేకరణ చేశారు. ఆ తర్వాత నిర్మాణ పనులు ప్రారంభించి క్రమంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తూ వచ్చారు. ప్రస్తుతం విశాల రోడ్లు, ప్రభుత్వ కార్యకలాపాలకు అందమైన అవసరమైన భవనాలు కనిపిస్తున్నాయి. మహారాజు కోటను తలపించేలా సచివాలయం నిర్మించారు. దానికి మహానది అని పేరు కూడా పెట్టారు. దాన్ని ఆనుకుని HODలకు భవనం ఉంది. దానికి మరో నది ఇంద్రావతి పేరు కూడా పెట్టారు. చెరువులోని విధానసభ భవనం కూడా గత ఏడాది ప్రారంభించారు. దీంతో సచివాలయం, అసెంబ్లీ సహా కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలన్నింటికీ కేంద్ర స్థానంగా నవరాయ్పూర్ అటల్ నగర్ మారింది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం సంస్థలు కూడా అందుబాటులోకి వచ్చాయి. RBI, NIA, NTPC వంటి సంస్థలే కాకుండా యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంక్ వంటి వివిధ బ్యాంకింగ్ సంస్థలు కూడా భారీ భవంతులు నిర్మించాయి. సెంట్రల్ సెక్రటేరియట్ నుంచి కూడా కార్యకలాపాలు సాగుతున్నాయి. దాదాపుగా 26 కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే సాగుతున్నాయి. అయినా కూడా ఆయా సంస్థల సిబ్బంది కూడా వచ్చిపోవడమే తప్ప నయా రాయ్పూర్లో నివసించడానికి మొగ్గు చూపడం లేదు. అక్కడ మాత్రం ఇల్లు ఒక్కటి కూడా లేదు.
వచ్చి వెళ్ళిపోతున్నారు అంతే. విల్లాల నుంచి విశాల అపార్ట్మెంట్స్ వరకు మొత్తం 19,800 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ గ్రీన్ ఫీల్డ్ సిటీలో చూడండి ఎంత అట్టహాసంగా 2 దశాబ్దాల నుంచి చేసిన దాంట్లో కూడా 20,000 ఎకరాలే వాళ్ళు వాడింది. ఈ గ్రీన్ ఫీల్డ్ సిటీలో నివాసాలకు కూడా సకల సదుపాయాలు ఉన్నాయి. అత్యంత ఖరీదైన విల్లాలు ఉన్నాయి. సీఎం మంత్రుల నివాసాలు ఉన్నాయి. సీఎం నివాసం 3 ఎకరాల విస్తీర్ణంలో ఉంటే ఒక్కో మంత్రికి దాదాపు ఎకరం స్థలంలో విశాలమైన భవనాలు కూడా సిద్ధం చేశారు. ఇక ప్రభుత్వ సిబ్బందికి అనుగుణంగా ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు తగ్గట్టుగా భవనాలు ఉన్నాయి. ఛత్తీస్గఢ్ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్మించిన భవనాలు కొన్ని ప్రైవేటు వ్యక్తులకు సైతం అందుబాటులో ఉన్నాయి. కానీ అత్యంత ఖరీదైన భవంతులు సైతం ఖాళీగా దర్శనమిస్తూ ఉంటాయి. ఎవరు వెళ్తారు? ఎకనామికల్ యాక్టివిటీ లేనిదే స్కూల్స్ కావాలి, ఇంకా టెంపుల్స్ కావాలి, తర్వాత రిక్రియేషన్, ఇవన్నీ కూడా రెగ్యులర్ యాక్టివిటీ. ఒక సిటీ అనేటువంటిది అలా జస్ట్ లైక్ దట్గా మనం 10 భవంతులు కట్టేస్తే వచ్చేయటం అనేటువంటిది, జనాభా వచ్చేయటం అనేటువంటిది జరగదు. అక్కడక్కడ కొద్ది మంది మినహా ఎవరో కనిపించరు. చివరికి సీఎం కూడా గెస్ట్ గా వచ్చిపోతూ ఉంటారు. మంత్రులు సైతం అరుదుగా కనిపిస్తారు. ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారుల భవనాలు కూడా అంతే. చివరకు నయా రాయ్పూర్లో ఉన్న వివిధ ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల ఫ్యాకల్టీల్లో అత్యధికులు సైతం పాత రాయ్పూర్ నుంచి వచ్చిపోతూ ఉంటారంటే చూడొచ్చు కొత్త నగరం ఏ పార్టీ ప్రభావాన్ని చూపిందో. ప్రతిష్టాత్మక ఐఐఎం రాయ్పూర్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IIIT వంటివి కూడా ఉన్నాయి. కళింగ యూనివర్సిటీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సహా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ అక్కడ కూడా స్టూడెంట్స్ పాత రాయ్పూర్ నుంచే ఎక్కువగా వస్తున్నారు. సో అక్కడ నివాసం అయితే ఎవ్వరూ ఉండట్లా. ఇది ఉంటుంది కదా, ఒక కాలనీకి వెళ్ళి, ఒక ఫ్యాక్టరీకి వెళ్ళి, దూరంగా ఊరికి 30-40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడికి వెళ్ళేసి పని చేసుకుని వచ్చేసే టైప్లో రాత్రి అయితే వాచ్మెన్ తప్ప అక్కడ ఎవరు ఉండరు, సెక్యూరిటీ సిబ్బంది తప్ప ఎవరు ఉండరు. ఎలాగో అలాగే ఇక్కడ కూడా. నయా రాయ్పూర్లో ప్రస్తుతం జనాభా 70,000 ఉంటుందని భావిస్తుంటే అందులో అత్యధికులు గతంలో భూములు ఇచ్చిన 40 గ్రామాలకు చెందిన వారే ఎక్కువ. అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళే ఉంటున్నారు అనుకుంటా. భూములు ఇచ్చిన రైతుల పరిహారం ఇప్పటికే ఖర్చు అయిపోగా చాలా మంది తీవ్ర అసంతృప్తిలో కూడా ఉన్నారు. రాజధాని కోసం భూములు తీసుకున్న నాడు చెప్పిన హామీలన్నీ మర్చిపోయారని వారంతా వాపోయారు. సేమ్ ఇక్కడ జరుగుతుంది కూడా అదే కదా. యువతకి ఉపాధి అవకాశాలు లేకపోవడంతో కొందరు వలస వెళ్ళిపోయారు. పక్కా ప్లాండ్ సిటీగా చెప్పొచ్చు. ఆధునిక హంగులు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిక్ కేబుల్స్ వంటివి కూడా సిద్ధం చేశారు. మొత్తం నగరం అంతా ఎక్కడ ఒక్క కేబుల్ లైన్ కూడా బయటికి కనిపించదు. మొత్తం అభివృద్ధి కోసం అంటూ ఇప్పటికే సుమారు 9,000 కోట్లు వెచ్చించారు. అందులో దాదాపుగా ప్రభుత్వ బడ్జెట్ నుంచి కేటాయించిన నిధులే ఎక్కువ ఉన్నాయి. హంగులు, ఆర్భాటాల పేరుతో భారీ అప్పులు చేసే ప్రయత్నానికి అయితే పోలేదు. ఇదొకటి మనం మెచ్చుకోదగ్గ విషయం. సుమారు 1,700 కోట్ల రూపాయలు అప్పులు చేయగా వాటిని 2025లో పూర్తిగా చెల్లించి అప్పులు లేని నగరంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రకటించింది. 20 ఏళ్ల తర్వాత కూడా నయా రాయ్పూర్ అటల్ నగర్ వైపు స్థానికులు మొగ్గు చూపడం లేదు. ఒకవైపు రాయ్పూర్ జనాభా శివారు ప్రాంతాలతో కలిపి 20 లక్షలకు చేరుకుంది. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయినా కానీ కొత్త నగరం వైపు వెళ్లేందుకు జనం సిద్ధం కావట్లేదు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర కేంద్రంలో పనిచేసే మొత్తం ఉద్యోగుల సంఖ్య 7,100 మంది అంతే. అన్ని శాఖలు అటు మళ్ళినా కూడా రాజధాని కళ సంతరించుకోవడం కష్టమే. అందులోనూ వ్యాపార కేంద్రంగా ఉండే రాయ్పూర్ వ్యాపార వాణిజ్య వర్గాలకు నయా రాయ్పూర్ ఫామ్ హౌస్ కేంద్రంగా ఉందే తప్ప రెగ్యులర్ వ్యవహారాలకు సరిపోదు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. రైతుల నుంచి భూములు తీసుకున్నారు. వ్యవసాయ భూముల్లోనే నగర నిర్మాణానికి పూనుకున్నారు. అనేక ఆటంకాలతో పనులు నడుస్తున్నాయి. అమరావతిలో కూడా అటు గుంటూరు, ఇటు విజయవాడకు చేరువలో రాజధాని నిర్మాణం చేపట్టారు. దాంతో భవిష్యత్తులో ఎమ్మెల్యే క్వార్టర్స్, IAS అధికారుల నివాసాలు వంటివి సిద్ధం చేసినా, ఇన్ని ఆధునిక భవనాలు ఉన్నా కూడా, రోడ్లు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దిన, వాటర్ ఫ్రంట్ వంటివి ఎన్ని సోయగాలు అద్దినా కూడా అక్కడ నివసించేది ఎవరు అనే ప్రశ్నకి రాయ్పూర్ అనుభవం అనేటువంటిది మనకి గుర్తుకొస్తుంది. అమరావతికి నయా రాయ్పూర్కి పోలికలు అనేటువంటివి చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. సో ఇదనమాట. సో ఫ్యూచర్లో కూడా అమరావతి అనేటువంటిది జనాభా లేని ఇంకో ఇలాంటి ఒక నయా రాయ్పూర్ లాంటి నగరంగా తయారవుతుందేమో అనేటువంటి ఆందోళన చాలా మందిలో ఉంది.